టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మీటింగ్ కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అప్లయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి హద్దులు జరుగుతున్నాయని చెప్పాలి. ఏళ్లగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లుగా ప్రకటించాయి. ప్రభుత్వ నిశ్శబ్దం, సంఘాల హెచ్చరిక. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమావేశాల వివరాలను వెల్లడించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈలోగా ప్రభుత్వం నుంచి అధికారిక చర్చల వేదిక అయినటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోకుంటే మా సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఈ క్రింది సమస్యల తక్షణ పరిష్కారం కోసం పట్టుబడుతున్నారు. మొదటిది పీఆర్సీ అమలు. 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి అమలులో ఇంకా పరిష్కారం కాలేదని, వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఏ బకాయిలు. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. సీపీఎస్ రద్దు. ఎన్నికల హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. నాలుగోది పదవీ విరమణ ప్రయోజనాలు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌లు, ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇతర సమస్యలు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ వంటి అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే కార్యాచరణ ఖరారే. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అనేది ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య సమస్యల పరిష్కారానికి ఉన్న అధికారిక వేదిక. అలాంటి వేదికను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడమేనని సంఘాలు భావిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో విజయవాడ సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దశల వారీ నిరసనల ప్రకటన. నల్ల బ్యాడ్జీలతో నిరసన భోజన విరామం, ప్రదర్శనలు, ధర్నాలు వంటి దశల వారీ కార్యాచరణను ప్రకటించడం. తర్వాత ఉద్యమ కార్యాచరణ. సమస్యల తీవ్రతను బట్టి భవిష్యత్తులో చలో విజయవాడ లేదా సమ్మెకు వెళ్ళాలా వద్దా అనే అంశంపై తీర్మానం చేయడము. ఉద్యోగులకు సంఘాల పిలుపు. ఈ కీలక సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ హాజరై తమ ఐక్యతను ప్రదర్శించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇది తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఉద్యోగులందరి భాగస్వామ్యం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ అనివార్యమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.